నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనుమతులు లేకుండా అక్రమంగా గోధుమ పిండి తయారు చేసి అమ్ముతున్న అక్రమార్కులను పట్టుకున్న ఎస్ఓటీ మేడ్చల్ టీం పోలీసులు. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్తంపేట చక్కెర పరిశ్రమలో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. 6 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి తానేటి వనిత. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పాముని తెచ్చుకోవడమే సీఎం వైఎస్ జగన్. పీడీఎస్ గోధుమలను ఉపయోగించి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిండి గిర్ని నడుపుతూ అక్రమంగా గోధుమ పిండి తయారు చేసి అమ్ముతున్న అక్రమార్కులను పట్టుకున్న ఎస్ఓటీ మేడ్చల్ టీం పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ మేడ్చల్ బృందం ఈ రోజు 6వ తేదీ 3వ నెల 2024 పేట్ బషీర్బాద్ పరిధిలోనే సుభాష్ నగర్ డీకేఎస్ ఫ్లోర్ మిల్ పై దాడి చేసి 3200 కిలోల పీడీఎస్ గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. వారు చట్ట విరుద్ధంగా మధ్యప్రదేశ్ చెందిన సివిల్ సప్లై గోధుమలను అక్రమంగా రవాణా చేసుకుని గోధుమ పిండిని తయారు చేసి కృష్ణ మరియు మందిర్ అనే బ్రాండ్లపై విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసును పేట్ బషీర్బాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, 2 చోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. మరో 2,95,00,000 అంచనా వ్యయంతో పోతవరం యార్నాగూడెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో ప్రభుత్వం నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, హైస్కూల్, సుభద్రపాలెం ఎంపీపీ నిధులతో నిర్మించిన 49 లక్షల విలువైన సీసీ రోడ్లు, 1,04,00,000 వ్యయంతో జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించిన 60 KL ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణం, 2,95,00,000 అంచనా వ్యయంతో తలపెట్టిన పోతవరం నుండి యార్నాగూడెం వెళ్లే రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు. ఓకే అమ్మా. ఓకే మేడం. వాటర్ పడగబెట్టు అంటుంది. ఒకసారి వెళ్ళొచ్చండి. సరే, పర్లేదు. ఓకే సార్. కేజీ 10 రూపాయలు తీసుకుంటారు. ఓకే. ఒక్కసారి
మనం కొద్దిగా వెనకాలండి ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా వెనకాలండి ఓకే ఓకే అండి ఓకే అమ్మా. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర పరిశ్రమలో షుగర్ ఫ్యాక్టరీలో పునరుద్ధరణ కమిటీ రైతులు అధికారులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సలహాలు సూచనలు విన్న మంత్రి ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కమిటీ వేసి రైతులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వం ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, రానున్న కాలంలో చెరుకు సాగు విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానంగా సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి సభాధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు సోదరులు వాది శ్రీనివాస్ గారు, జగిత్యాల గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కు సంబంధించి స్పెషల్ చీఫ్ గా మరి ఈ రోజు మీకు ఫ్యాక్టరీ మన బోధనలో కానీ ఏ విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి, రైతు సంబంధించిన అనేక అంశాల పూర్తిలో పరిగణకుని ముందుకు నడవాలని మా డిపార్ట్మెంట్ తరఫున వచ్చేసిన స్పెషల్ సిఎస్ గారు జయేష్ రెడ్డి, అదేవిధంగా మా ఇండస్ట్రీకి సంబంధించిన మా పరిశ్రమలకు సంబంధించిన డైరెక్టర్ గారు మన్సూర్ గారు, మరియు ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, సభ్యులు సుజిత్రావు గారు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు, మరి రెడ్డి గారు, సోదరులకి వరిపై ఆసనలైన కలెక్టర్ గారి, వేదిక మా సోదరు రెడ్డి గారు, మరి రైతు నాయకుడు రెడ్డి గారు, మరి వేదికపై మా గౌరవ మిత్రుడు గారు కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసిన సోదరులకు, చక్కెర చెరుకుకు సంబంధించిన రైతు సోదరులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ గ్రామం నుంచి సాధారణంగా ఈ రోజు మీరందరూ ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ సోదరులతో పాటు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సమయమైంది, రైతు ఓపిక నడుతున్నాడు, మేము కూడా ఓపికతో పనిచేయాలని ఒక ఆలోచనతో వచ్చాం. 3 గంటలైంది, మీరు చెప్పిన ఒక అన్ని కూడా పరిశీలన మీరు కోరుకున్న మార్పు ఆపులో భాగంగానే మీరు రోజు అధికారంలో ఉన్నారు. నేను మొదలుగా చెప్పిన గౌరవ రైతు సోదరులు తప్పకుండా మార్పు చూడమన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్న మా సోదరులు కానీ జిల్లా కానీ అటు పక్కన ఉన్న మా వేములవాడ నియోజకవర్గం, అదేవిధంగా ఈ కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి కానీ మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరులు సహచార శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మా రైతు సోదరులు వచ్చింది. నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తున్నాను, మేము మాటలు తక్కువ చెప్తాం, ఎక్కువ చేసే తీసుకుంటాం. ఒక కార్యక్రమంలోనే ముందుకు రావడం, అందరం కలిసి మన ముందుకు వచ్చిన డాక్టర్ గారు, స్థానికంగా ఉన్న ఒక డాక్టర్ గా, ఒక మంచి ఆడపరుడుగా మిత్రుడు ముందుకు వచ్చి ఇక్కడ
మళ్ళీ పునః ప్రారంభం చేయాలి. మేమందరం కూడా సహకరించి చెప్పారు. వారు మా తరఫున వారికి సభ్యులు కూడా సంబంధించిన నేను ఒక మాట మనవి పెద్దలు రెడ్డి గారు నేను మ్యాచ్ వారు పనిచేస్తాం 3 హైదరాబాద్ చూస్తుండే ఏం సార్ ఈ పెడతా మ్యాచ్ అంటే షుగర్ పునః చేయాలి అయిపోయింది చేయాలంటే ఇష్టంగా దాంట్లో పెడితే ఎక్కువ మాట్లాడతాను 3 వచ్చి దాంట్లో లేదో అప్పుడు చెప్పి అంటే ఒక ఆదర్శంతో ఒక రైతు బిడ్డగా వారు ప్రతి మార్గాలు చూడాలని ఆలోచన చేసి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిజాం షుగర్ చూసుకోవాలి అంటే వారి చిత్రం చూసి ఆనాడు మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. మీకు గుర్తు చేస్తాం. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఒక సంక్షేమం, ఇంకొక అభివృద్ధి, ఇంకోటి రైతు సంబంధించిన ప్రతి అంశం కూడా వెనకాడకుండా ఇబ్బంది వచ్చిన ఆర్థికపరమైన సమస్య ఆ సమస్యలను అధిగమించి ప్రభుత్వానికి నడవడానికి అవకాశం రైతు సోదరులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఒక మార్గం ముందుకు పోవాలని కానీ మా ప్రభుత్వం కానీ ముందుకు నడుస్తూ ఉంటాం. నామంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ. మా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులు నా దగ్గర ఇప్పుడే చెప్పి నేను మా జీవాన్ని వారు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న మా సోదరులు సత్యంతో ఇంకెవరో వచ్చిండ్రు. అందరూ వచ్చి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ జరగాలి, మీరేం చేస్తారో తెలియదు. నేను చెప్పిన ఇప్పుడిప్పుడే పోవాయా చూస్తే ఖజానాలో రూపాయి లేనట్టుంది. ఏమి చేయాలి చేస్తా ఉన్నాం, గాడిలో పెడదాం ఈ ఆర్థిక వ్యవస్థను అని చెప్తే ఖచ్చితంగా చేయాలంటే వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకున్నాం. మేము 100 రోజులు గడువని 100 రోజుల తర్వాత పరిపాలన యంత్రాంగానికి సంబంధించిన ఒడుగులు ఏమున్నాయి, సమస్యలు ఇవన్నీ పూర్తి స్థాయిలో నేర్చుకొని ఆలోచన చేసి గాడిలో పెట్టి ఆలోచన చేస్తే ఈ రోజు మనం చంద్రబాబు గారికి స్థానిక శాసనసభ్యులు సోదర అంతర్గామంలో ఈ రోజు ఉండడమే కాదు, స్వయాన మన నాన్నగారు కూడా చాలా పెద్ద ఎత్తున షటర్ పండించేవారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది. ముఖ్యంగా లేబర్ కటింగ్ విషయంలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత వెయిట్ లాస్. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద లారీలు వచ్చినా 8-9 లారీలు ఉండేవి. వీటికి వచ్చేసరికి లాస్ట్ మళ్ళీ చిట్టి పట్టుకొని 7 టన్నులు 6 టన్నులు వచ్చాయి. అంటే అన్లోడ్ అదొకటి చూసాం. రెండవది నేను మెట్పల్లిలో ఒక 5 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. 93 to 98 వరకు ఫుల్ టైమ్ అవ్వాలి వెరీ మచ్ హియర్. రిటర్న్ ఒక 10 సంవత్సరాలు వచ్చిన గెస్ట్ హౌస్ చూసినాం. అప్పుడు కూడా ఈ ప్రాంత రైతాంగం కొంత సంతృప్తిగా ఉండే కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి. కొంచెం బాల్కోట దాటితే చాలా ఇబ్బంది పడేవారు. మరి తద్వారా రాను రాను ఈ షుగర్ కేన్ ఎవరైతే పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా వచ్చింది. రెండవది రకరకాల కారణాలు. ఇప్పుడు 40 క్వింటాలు టన్నులు 60 టన్నులు మాట్లాడుతూ ఉన్నారు. 25-30 టన్నులకే దిగుబడి కూడా తగ్గిపోయింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. అప్పుడు పెట్టేవాళ్ళు కాదు. మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎట్లెట్లా విస్తీర్ణం తగ్గిందో రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాల ప్రాంతం నుంచి కూడా మా రవీందర్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, సందీప్ రావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరికి కూడా ఈ చెరుకు పంట లాభదాయకంగా ఉంటుంది. చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కావాలనే ఆకాంక్ష ఉన్నది. ఈ ప్రభుత్వంలో తప్పకుండా రావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. మరి మనకు పసుపు అంటే ఒకప్పుడు బంగారంగా ఉండేది. మనం చూసాం పసుపు మద్దతు ధర లేక రకరకాలుగా ఉద్యమాలు జరిగినాయి. పసుపు పోవడని మద్దతు ధర ఇప్పుడు అనుకోకుండా మనం ఊహించింది వచ్చింది. కానీ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ధర లేక మన ప్రాంతాల్లో 30,000 పైన ఎకరాలలో పసుపు పండేది తగ్గి 13,000 ఎకరాలకు వచ్చింది. అంటే ఎట్లయితే పసుపు ధర పసుపు పంట విస్తీర్ణం తగ్గుతా వచ్చిందో గతంలో కూడా షుగర్ కేన్ విస్తీర్ణం తగ్గి భయమే కాక ఈ ఫ్యాక్టరీలన్నీ మూతలు పడ్డాయి. పెద్దలు రత్నాకర్ గారి నేతృత్వంలో కమిటీ వేయడం కావచ్చు, వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ గారు కూడా, కవితమ్మ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 1 సంవత్సరం పైన నడిపారు. ఆ తర్వాత పోదలకు పంపడం, ఇంకా వేరే ప్రాంతానికి కామారెడ్డి అక్కడ పంపిస్తే కూడా ట్రాన్స్పోర్ట్ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఇప్పుడు మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ
ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. చంద్రబాబుని నమ్మడం అంటే కాటేసే పాముని మళ్లీ ప్రోత్సహించడమే అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అనకాపల్లిలో జరిగిన వైఎస్ఆర్ చేయుత 4వ విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మీ కుటుంబానికి అభివృద్ధి జరిగితే మీ బిడ్డకు అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్నాథ్, బోస సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ధర్మ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ చేయుత 4వ విడత నిధులను బటన్ నొక్కి ప్రారంభించారు. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద సున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బులెటిన్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనుమతులు లేకుండా అక్రమంగా గోధుమ పిండి తయారు చేసి అమ్ముతున్న అక్రమార్కులను పట్టుకున్న ఎస్ఓటీ మేడ్చల్ టీం పోలీసులు. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్తెంపేట చక్కెర పరిశ్రమలో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. 6 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి తానేటి వనిత. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పాముని తెచ్చుకోవడమే సీఎం వైఎస్ జగన్.